పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని స్వరమును వినుట. ప్రియులారా, తన గొర్రెలకు తన స్వరం తెలుసు అని యేసయ్య చెప్పారు. వాటికి అన్యుల స్వరం తెలియదు. అయినా అనేక మంది క్రైస్తవుల అనుభవం భిన్నంగా ఉంది. విశ్వాసుల్లో అధిక భాగం మంది అపవాదిని, లోకాన్ని, శరీరాన్ని చాలా గట్టిగా స్పష్టంగా వింటున్నారు. కానీ ప్రభువు స్వరాన్ని వినడం కష్టంగా ఉంది. అది సాధారణ క్రైస్తవ్యం కాదు. ప్రియులారా, తన గొర్రెలు తన స్వరాన్ని సున్నితంగా వింటాయని, మరొకని స్వరాన్ని వినడం కష్టమని చూపడానికి యేసు ఇక్కడ చిత్రీకరించారు. ప్రియులారా, అది సాధారణ క్రైస్తవుని అనుభవముగా ఉండాలి. కనుక మనకేమి జరుగుచున్నది? యేసు మాట కంటే విభిన్నంగా ఎందుకు మనం అనుభవం ఉందనిపిస్తుంది? ప్రియులారా, దేవుడు మాట్లాడకపోవడం సమస్య కాదు, కానీ మనం వినడంలో సమస్య ఉందని నిశ్చయించుకోగలం. ఆయన అనేక వేరువేరు రీతుల్లో నిత్యం మాట్లాడతాడు, కానీ మనం దాన్ని తరచుగా కోల్పోతున్నాం. సృష్టి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని 19వ కీర్తన మొదటి 4 వచనాల్లోనూ, రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకటిస్తుంది. ప్రియులారా, ప్రతిరోజు మనకు కొత్త విషయాలను చెబుతుంది, కానీ దాన్ని గమనించకుండా చాలా పని ఒత్తిడిలో ఉన్నాం. దేవుడు తన వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు, కానీ దాన్ని చదవడానికి, అధ్యయనంతో ధ్యానించడానికి కొందరే సమయాన్ని వెచ్చిస్తారు. ప్రియులారా, యేసు తప్ప ప్రతిదానితో మన ఆలోచనలను, హృదయాలను నింపే టీవీకి, ఇంటర్నెట్కు, సినిమాలకు, పనులకు, ఆటలకు, అనేక విషయాలకు సమయం వెచ్చించడంలో నిమగ్నమవుతూ ఉన్నాం. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటను వినకపోవడం, లేక ఆయన స్వరాన్ని గుర్తించకపోవడం ఆశ్చర్యపరిచే విషయమా? దేవుని బిడ్డలారా, నీతో మాట్లాడుతున్నానని, తన స్వరాన్ని వినడానికి నిన్ను సమాయత్తపరిచానని యేసయ్య చెప్పారు. నీవు వినడం మాత్రమే చేయాలి. మరే ఇతర స్వరాన్ని కాకుండా ఆయన స్వరాన్ని మాత్రమే వినేలా అనుదినం సమయాన్ని వెచ్చించుకుందాం. మరొకరి కంటే లేక మరో దానికంటే ఎక్కువగా ఆయన స్వరాన్ని మాత్రమే వినడానికి ఎక్కువ సమయం కేటాయిందాం. కనుక దేవుని స్వరాన్ని విందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి. దేవా, మీ స్వరమును వినేటువంటి బిడ్డలముగా మేము ఉండడానికి కృప చూపించండి. తండ్రి, ఎంతోమంది నీ స్వరాన్ని వినలేకపోతున్నారు, అందరి సత్యాలను గ్రహించలేకపోతున్నారు. జీవము కలిగి నీ మాటలు వింటూ తండ్రి, నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రతి బిడ్డకును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి.
చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, జ్ఞానమును వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృపహస్తము నుంచి ఆశీర్వదించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.